ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ ఉమా. ఇప్పుడు రచయిత్రి మంజితా కుమార్ పంపిన అష్టాదశ శక్తిపీఠాలు అనే కథను విందాం. మనందరికీ తెలుసు, శక్తిపీఠాలు ఎంత శక్తివంతమైనవో. స్వయంగా దుర్గాదేవి శరీర భాగాలు పడిన చోటే ఈ శక్తిపీఠాలు వెలిశాయి. ఒక్కసారి ఈ శక్తిపీఠాలను దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం. ఇందుకు సంబంధించిన పురాణ గాథలను ఇప్పుడు విందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకొనే సమయమిది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి. కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. అప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. శక్తిపీఠాలు అంటే శక్తి ఉన్న ప్రాంతాలు లేదా చోటు అని అర్థం. శక్తి అంటే స్వయాన పార్వతీదేవినే. ఆమెలోని శక్తి ఈ ప్రాంతాల్లో ప్రవహిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే మన దేశంలో అష్టాదశ శక్తిపీఠాలకు అంత విశిష్టత నెలకొంది. అసలు ఈ శక్తిపీఠాలు ఎలా వెలిశాయి అన్న ప్రశ్నకు ఈ కథే సమాధానం చెబుతుంది. ఈ కథ మొత్తం సతీదేవి చుట్టూ తిరుగుతుంది. సతీదేవి అంటే పార్వతి. పూర్వం ఆర్యావర్తము అనే పుణ్యభూమిలో సప్త సారస్వతము అనే మహాతీర్థం ఉంది. అక్కడ తపస్సు చేస్తే శివజ్ఞానం కలుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న పరమ శివభక్తుడైన మంకణ మహాముని అక్కడకు చేరుకుంటాడు. పుణ్యస్నానమాచరించి అక్కడే తపోనిష్టలో మునిగిపోతాడు. ఓం నమః శివాయ అన్న పంచాక్షరీ జపాన్ని పఠించసాగాడు. అలా అతడు పంచాక్షరి పఠిస్తుంటే అతడి దేహం సూర్యసమాన తేజస్సుతో విరాజిల్లసాగింది.
క్రమక్రమంగా అతడు భక్తి పారవస్యంలో మునిగి తేలసాగాడు. అతడికి తెలియకుండానే అతడి శరీరం ఆనంద తాండవం చేయసాగింది. అలా ఎంతోసేపు మంకణ మహాముని శివుని ధ్యాసలో తాండవం చేస్తూనే ఉంటాడు. ఈ మహాముని భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. మహాముని, నీ ధ్యానానికి మెచ్చితిని, నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. కాని శివధ్యాసలో లీనమైన మహర్షి శివుడి రాకను గుర్తించడు. అలా ఆపకుండా తాండవం చేస్తూనే ఉంటాడు. 2-3 సార్లు శివుడు పలకరించినా ఉలకకుండా పలకకుండా శివనామస్మరణలోనే ఉండిపోయాడు ఆ మహర్షి. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు సహస్ర శిర కర చరణ నేత్రాది విరాడ్ రూపంతో మహాతేజోమూర్తిగా మహాతాండవం ప్రారంభిస్తాడు. భూమి బద్దలయ్యేలా, సముద్రాలు ఎగిసిపడేలా తాండవం చేస్తూనే ఉంటాడు. ఈశ్వరుడితో పాటు ఒక స్త్రీమూర్తి కూడా తాండవం చేస్తూ ఉంటుంది. ఈ మహాతాండవం ముందు మంకణుని నాట్యం వెలవెలబోతుంది. వెంటనే అతడికి జ్ఞానోదయం కలుగుతుంది. మహేశ్వరుణ్ణి శరణు కోరుతాడు. మహానటరాజమూర్తి శరణు శరణు అంటూ పరమేశ్వరుడికి ప్రణమిల్లుతాడు. అప్పుడుగాని పరమేశ్వరుడు శాంతించడు. ఆ తర్వాత తన నట విశ్వరూపాన్ని ఉపసంహరిస్తాడు. ఆ పక్కనున్న దేవి కూడా వెంటనే అంతర్ధానమవుతుంది. పరమేశ్వరుడి నిజరూపం దర్శించుకున్న మంకణుడు, ఓ పరమేశ్వరా, ఈ మహాతాండవం ఏమిటి? నీ పక్కన నిలిచిన దేవతామూర్తి ఎవరు అని అడుగుతాడు. ఇది పరమేశ్వరుని దివ్య రూపం, అంటే నేనే. నాతో ఉన్న దేవి ప్రకృతి రూపిణి, అది కూడా నేనే. బ్రహ్మరూపుడిగా నేను సకల చరాచరాలను పుట్టిస్తాను. విష్ణురూపుడినై వాటిని పోషిస్తాను. సంహారకాలంలో కాలస్వరూపుడినై వాటిని లయ చేస్తాను. సర్వప్రాణులయందు నేనే జీవాత్మనై ఉంటాను. నాకంటే అన్యమైనదేదీ లేదు. ఈ తత్వం గ్రహించి భక్తితో నన్ను ప్రార్థించి నా ప్రీతిని గొనుము అంటాడు శివుడు. దీంతో మహాముని ఎంతో సంతోషిస్తాడు. అలా దేవదేవుడు తన దేహాన్ని అర్ధనారీశ్వరుడిగా మార్చుకున్నాడు. తనలో తానే రమించాడు. ఫలితంగా మనువు పుట్టాడు. అదే సమయాన శతరూప అనే యోగిని జన్మించింది. వారిద్దరికీ సంధానం గావించాడు బ్రహ్మ. వీరికి 3 బాలలు, 3 బాలికలు జన్మించారు. వీరిలో 3వ స్త్రీ సంతానమే ప్రసూతి. ఈ ప్రసూతి భర్తనే దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి ప్రసూతికి చాలామంది పిల్లలు పుడతారు. వారందరిలో చిన్నదే సతీదేవి. సతీదేవి అంటే దక్షుడికి ప్రాణం. ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. సతీదేవి సౌందర్యరాశి, అత్యంత తెలివిమంతురాలు. ఆమెకు బాల్యం నుంచే పరమశివుడంటే ప్రీతి. నిత్యం దైవారాధనలోనే గడిపేది. తన పూజలతో సన్యాసి అయిన పరమశివుడి మనసునే గెలుచుకుంది సతీదేవి. ఇందుకు సంబంధించిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఎలాగైనా పరమశివుణ్ణి కాంతాదాసుడిని చెయ్యాలని బ్రహ్మ యోచిస్తాడు. ఇందుకోసం 2 మార్లు మన్మధుణ్ణి ఉసిగొల్పుతాడు. కాని వారి ఆలోచన ఫలించదు. దీంతో విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు బ్రహ్మ. మహావిష్ణువును నీవే శరణు అని తలుచుకుంటాడు. తలచిందే తడువుగా ప్రత్యక్షమైన మహావిష్ణువు, బ్రహ్మదేవా, ఏం కావాలో కోరుకొమ్ము అని అడుగుతాడు. దీంతో బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు. విష్ణుదేవా, ఎలాగైనా పరమేశ్వరుణ్ణి కాంతాదాసుడిగా చెయ్యాలి. కామాగ్ని తీవ్రత ఎంతటిదో తెలియచెప్పాలి అని వేడుకుంటాడు. ఓ, ఇదంతా నీ సంకల్పం అనుకుంటున్నావేమో. కాదు, పరమేశ్వరుడి సంకల్పమే. మీకు గుర్తుందా, గతంలో పరమేశ్వరుడు తనతో పాటు చరించే మాయను సతీభావంతో గ్రహిస్తానని, ఆమెను రుద్రాణిని చేస్తానని అన్నాడు అని గుర్తుచేశాడు బ్రహ్మకు విష్ణువు. అవునవును అన్నాడు బ్రహ్మదేవుడు. ఇప్పుడా సమయం ఆసన్నమైంది. వెంటనే వెళ్ళి పార్వతీదేవిని సతిగా అవతరించమని వేడుకో. అలాగే దక్షుడిని తపస్సు చేయమని చెప్పు అని చెప్పి అంతర్ధానమయ్యాడు మహావిష్ణువు. వెంటనే బ్రహ్మదేవుడు దక్షుడి వద్దకు వెళ్ళి ఇలా చెప్పాడు. నీవు వెంటనే పార్వతీదేవి గూర్చి తపస్సు చేసి ఆమెను నీ కుమార్తెగా జన్మించమని కోరుకో అని సలహా ఇస్తాడు. అందుకు దక్షుడు సరేనని ఒప్పుకుంటాడు. అలా దక్షుడు
కఠోర తపస్సు చేయసాగాడు. ఈలోగా బ్రహ్మ ద్వారా విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివ సంకల్పాన్ని నెరవేర్చబోనింది. దక్షుడి ఎదుట ప్రత్యక్షమయ్యింది. దక్ష, నీ తపస్సుకు మెచ్చితిని. నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగింది. అమ్మా జగజ్జనని, నీకు తెలియంది ఏముంది? నువ్వు నా సంతానంగా అవతరించమని కోరుతున్నాను తల్లి. నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించు మాతా అని కోరాడు దక్షుడు. తథాస్తు అంటూ దక్షుడికి వరమిచ్చి అంతర్ధానమయింది పార్వతీదేవి. అలా కొన్ని రోజుల తర్వాత దక్షుడి ఇంట జన్మించింది పార్వతీదేవి. ఆమెకే సతీదేవి అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయసు రాగా బ్రహ్మాది దేవతలంతా కలిసి ఆమెకు వివాహతరుణం ఆసన్నమైందని భావించారు. ఇక పరమశివుడిచే సన్యాసం మాన్పించి వివాహితుడిగా చెయ్యాలని యోచించారు. ఇదే విషయాన్ని శివుడితో తెలిపేందుకు అతడి వద్దకు వెళ్లారు. కాని వారికి శివుడు ఒక షరతు విధించాడు. మీ కోరికపై వివాహం చేసుకోవడానికి నేను సిద్ధమే. అయితే నాదో షరతు. నేను నిరంతరం ధ్యానంలో ఉంటాను. నన్ను నా సతీమణి అడ్డు తగలకూడదు అని అంటాడు. అందుకు బ్రహ్మాది దేవతలు శివుడు వివాహానికి ఒప్పుకుందే ఎక్కువని భావించి సరేనని తలలూపుతారు. అలా శివుడికి సతీదేవికి వివాహం జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఇది జరిగిన చాలా కాలం తర్వాత మరో సంఘటన చోటు చేసుకుంది. ఒక శుభముహూర్తాన దక్ష ప్రజాపతి ఒక బృహత్ యాగాన్ని సంకల్పించాడు. ఆ యాగానికి అందరికీ ఆహ్వానం పంపుతాడు. కాని స్వయానా కూతురైన సతీదేవికి, ఆమె భర్త పరమేశ్వరుడికి మాత్రం కబురు పంపడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అందుకు కారణం సతీదేవి తండ్రికి ఇష్టం లేకున్నా పరమేశ్వరుడిని వివాహమాడడమే. శ్మశానంలో తిరిగేవాడు, ఒంటికి బూడిద రాసుకునేవాడు తనకు అల్లుడుగా రావడం ఇష్టం లేదని దక్షుడు ఎంత చెప్పినా సతీదేవి వినకుండా శివుడినే వివాహమాడుతుంది. పుట్టింటిని వదిలి కైలాసానికి వెళ్తుంది. అప్పటినుంచి దక్ష ప్రజాపతి కూతురిపై విపరీతమైన కోపం పెంచుకుంటాడు. ఇదిలా ఉండగా దక్షయజ్ఞం గురించి తెలుసుకున్న పార్వతీదేవి మనసు ఊరుకోదు. పుట్టింటికి వెళ్లాలని, అందరినీ కలవాలని, తన కన్నులతో యజ్ఞాన్ని చూడాలని పరితపిస్తుంది. పరమేశ్వరుడు వారించినా, పిలవని పేరంటానికి వెళ్లవద్దని హెచ్చరించినా సతీదేవి వినదు. సతీ, మీ తండ్రిగారు ఆహ్వానం పంపనప్పుడు నువ్వు అక్కడికి వెళ్లడం సమంజసం కాదు. నా మాట విను అని ఈశ్వరుడు సతీదేవికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. తండ్రిగారు ఏదన్నా పనిలో పడి మరిచి ఉంటారు. నేను వెళితే ఆనందిస్తారు. నన్ను వెళ్ళనీయండి ప్రభూ అంటూ వేడుకుంది పార్వతీదేవి. నేను ఇంతలా ఎందుకు ఆక్షేపిస్తున్నానో అర్థం చేసుకో సతీ అని పరమేశ్వరుడు పార్వతీదేవిని బుజ్జగించబోయాడు. స్వామీ, మీ మనసు నాకు తెలుసు. నా మనసును కూడా అర్థం చేసుకోండి. పుట్టింటిని చూడాలని నా హృదయం పరితపిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. ఇక లాభం లేదనుకున్న పరమేశ్వరుడు నీ ఇష్టం దేవి అని చెప్పి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎంతో సంతోషంగా పుట్టింటికి వెళ్లేందుకు ముస్తాబయ్యింది. తండ్రి తనను చూడగానే ప్రేమతో పొంగిపోతాడని, కోపాన్ని మర్చిపోతాడని భ్రమించింది. పుట్టింటివారు పిలవకపోయినా వెళ్ళి వస్తానంటూ పుట్టింటికి బయలుదేరింది. కాని ఆమె అనుకున్నదొక్కటి, అక్కడ జరిగింది మరొకటి. దక్షుడు ఆమెను పలకరించలేదు, కనీసం పట్టించుకోలేదు సరికదా. పిలవకుండానే వచ్చినందుకు నిందలు వేస్తాడు. పరమేశ్వరుడిని నానా మాటలు అంటాడు. కన్న కూతురని చూడకుండా అందరి ముందు అవమానిస్తాడు. తండ్రి మాటలు విన్న సతీదేవి
కోపంతో ఊగిపోతుంది. శివనిందను సహించలేకపోతుంది. పుట్టింట్లో అందరి ఎదుట తన భర్తకు ఎదురైన అవమానాన్ని భరించలేకపోతుంది. తనను అల్లారుముద్దుగా పెంచిన కన్నతండ్రి అన్నన్ని మాటలంటుంటే ఆమె హృదయం ముక్కలవుతుంది. ఇదంతా భరించలేక, అవమాన భారంతో తిరిగి కైలాసానికి వెళ్లలేక క్షణికావేశంలో అక్కడే దక్షయజ్ఞంలో దూకేస్తుంది. అగ్నిదేవుడిలో ప్రాణాలర్పిస్తుంది. అంతే, ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. అందరూ ఈ హఠాత్ పరిణామానికి అవాక్కవుతారు. ఏం జరగబోతుందా అని భయకంపితులవుతారు. అనుకున్నట్లుగానే పరమేశ్వరుడికి ఈ విషయం తెలుస్తుంది. తన భార్యను అవమానపరిచి ఆత్మాహుతికి దారితీసిన దక్షుడిపై విపరీతమైన కోపం పెరిగిపోతుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పరమేశ్వరుడు దక్షయజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. అక్కడే విగతజీవిగా పడి ఉన్న సతీదేవిని చూసి కృంగిపోతాడు. ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకొని కైలాసానికి తిరిగి వెళతాడు. ఆమె దేహాన్నే అంటిపెట్టుకొని సతీవిరహ వేదనలో నిద్రాహారాలు మానివేస్తాడు. సతీదేవినే తలుచుకుంటూ తన కర్తవ్యాన్ని మరిచిపోతాడు. దీంతో దేవతలు కంగారు పడిపోతారు. పరమేశ్వరుడి పరిస్థితిని చూసి వణికిపోతారు. వెంటనే మహావిష్ణువు వద్దకు చేరుకున్నారు. హే మహావిష్ణు, పరమేశ్వరుడి తీరు కలవరపెడుతోంది. తమరే పూనుకోవాలి అంటూ వేడుకున్నారు. తప్పకుండా అని అభయమిచ్చిన మహావిష్ణువు రంగంలోకి దిగుతాడు. తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండఖండాలుగా నరికేస్తాడు. దీంతో ఈశ్వరుడు మాయలోంచి బయటపడతాడు. తన కర్తవ్యాన్ని మరలా గుర్తిస్తాడు. అలా సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తిపీఠాలుగా మారాయి. మొత్తం 51 స్థలాలలో సతీదేవి శరీరం పడగా 18 పీఠాలను అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తున్నారు. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయిణీమాత భైరవునితో అంటే పరమశివునితో కలిసి దర్శనమిస్తుంది. ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఏవేవి, ఎక్కడున్నాయి అని చెప్పేందుకు ఒక శ్లోకాన్ని ఉదహరిస్తారు. లంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంగలాదేవి చాముండి క్రౌంచపట్టణే ఆలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహుర్త్యే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠిక్యాం పురుహూతిక ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిక్షేత్రే కామరూప ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరిక వారణస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభం సాయంకాలే పఠే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభం. ఇది ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన శ్లోకం. అష్టాదశ శక్తిపీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఆదిశంకరాచార్యుల వారు ఈ 18 శక్తిక్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని అంటారు. వీటిలో 4 శక్తిపీఠాలు మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నాయి. అవి శ్రీశైలం, అల్లంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. ఇది తెలుగువారందరూ ఎంతో ఆనందించతగిన విషయం. ఈ 18 శక్తిపీఠాల్లో 3 గయాక్షేత్రాలున్నాయి. అవి గయా శిరోగయ, పిఠాపురం పాదగయ, జాజ్పూర్ నాభిగయ. మరో 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటే శ్రీశైలం, ఉజ్జయిని ఉండడం మరో విశేషం. ఇక ఈ అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. మొట్టమొదటి శక్తిపీఠం శాంకరీదేవి. అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రథమ పీఠం శ్రీ శాంకరీదేవి పీఠం. ఈ శక్తిపీఠం శ్రీలంకలో ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జలు పడ్డాయి. రావణుడి భక్తికి ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించిందని, అయితే రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైందని అంటారు. ఆ తర్వాత మళ్లీ రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షుల చేత ప్రతిష్ఠించబడింది. కామాక్షి అష్టాదశ శక్తిపీఠాల్లో రెండవది శ్రీ కామాక్షీదేవి క్షేత్రం. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. ఇక్కడ సతీదేవి వీపుభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. కాత్యాయన మహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. అలా
ఆమె భూమిపై జన్మించినట్లు చెబుతారు. ఇక్కడ అమ్మవారు కామాక్షీదేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలు, చెరుకుగడ్డ, భుజంపై చిలుకతో పద్మాసన స్థితిలో కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి. శృంఖలాదేవి. ఈ క్షేత్రం పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదరభాగం పడింది. త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలాదేవిగా మారిందని ఒక పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. చాముండీదేవి. అష్టాదశ పీఠాల్లో ముఖ్యమైనది శ్రీ చాముండేశ్వరీదేవి పీఠం. ఈ పీఠం కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడినట్లు ఆలయ పురాణాలు చెప్తున్నాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కిలోమీటర్ల ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తిపీఠం ఉంది. ఈ శక్తిపీఠంలో ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. జోగులాంబ. మన తెలుగు రాష్ట్రాలలోని 4 శక్తిపీఠాల్లో మొట్టమొదటిది ఈ క్షేత్రం. కర్నూలు జిల్లా అలంపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారిని శ్రీ జోగులాంబాదేవి అని పిలుస్తారు. అమ్మవారి దంతపంక్తి పూర్వం హలంపురం అని పిలువబడే అలంపురంలో పడిందని పండితులు చెబుతున్నారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపచేసేందుకే ఇలా గర్భగుడి చుట్టూ నీటిని ఏర్పాటు చేశారు. భ్రమరాంబిక. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయాన్ని కూడా అష్టాదశ పీఠంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి మెడభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. ఈ క్షేత్రానికి ఒక పురాణ గాథ ఉంది. పూర్వం అరుణాసురుడనే రాక్షసుడు 2, 4 కాళ్ల జీవులతో తనకు మరణం వాటిల్లకూడదని వరం పొందాడు. దీంతో ఇక అందరినీ హింసించడం మొదలుపెట్టాడు. ఈ రాక్షసుడిని సంహరించేందుకు పార్వతీదేవి భ్రమరం అంటే తుమ్మెద రూపంలో అవతరించిందిట. రాక్షసుణ్ణి హతమార్చి ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. అది ఆదిశంకరాచార్యుల వారు ఈ క్షేత్రంలో అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్యలహరి కూడా రచించారని చెబుతారు. కొల్హాపురి మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన 5 పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మహాప్రళయకాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని విడదని పురాణ ప్రతీతి. అందుకే కొల్లాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు. అంతేకాదు ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి 3 సార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఏకవీరాదేవి. శ్రీ ఏకవీరాదేవి శక్తిపీఠం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు కాస్త దూరంలో అంటే దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్లో ఉంది. ఇది అమ్మవారి కుడిహస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది. ఈ అమ్మవారి ముఖం గర్భాలయపు పైకప్పును తాకేంత పెద్దదిగా ఉంటుంది. జమదగ్ని రేణుకామాత దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెబుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత అని భక్తుల నమ్మకం. ఈ తల్లినే చిన్నమస్తా అని కూడా పిలుస్తారు. మహాకాళీదేవి. ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే
నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయిని మహానగరం 12 జ్యోతిర్లింగ క్షేత్రం కూడా. పురుహోతిక పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ అమ్మవారు పురుహోతికాదేవిగా, హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటూ ఉంటుంది. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు ఇదే. గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనే పేర్లతో కొలుస్తారు. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహనిగా దర్శనమిచ్చే గిరిజాదేవి ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకొని ఉంటుంది. ఈమెను శక్తిత్రయ రూపిణిగా కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి. మాణిక్యాంబదేవి, సతీదేవి శరీర భాగాల్లో ఎడమ చెంప పడిన స్థలమే ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబాదేవిగా పిలుస్తారు. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా. ఒకసారి వ్యాసమహర్షి కాశీ సందర్శించినప్పుడు పరమశివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. దీంతో వ్యాసుడు కోపంతో కాశీపట్టణాన్ని శపించబోయాడు. అప్పుడే అక్కడ ప్రత్యక్షమైన అన్నపూర్ణాదేవి ఆయనకు, ఆయన పరివారానికి కడుపారా అన్నం పెట్టిందట. అలా వ్యాసుడి శాపం నుంచి కాశీక్షేత్రం తప్పించుకుంది. అయితే శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీ విడిచిపెట్టి వెళ్లమన్నాడని, అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ణి ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణగాథ. కామాఖ్య అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందని, అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారని స్థల పురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. ప్రతి వేసవికాలంలో 3 రోజులపాటు అమ్మవారి చెంత ఉన్న నీరు ఎర్రగా మారుతుంది. ఈ సమయం దేవికి ఋతుస్రావం జరిగే సమయంగా పరిగణిస్తారు. విశిష్ట పూజలు చేసి తరిస్తారు. మాధవేశ్వరి అమ్మవారి కుడిచేతి 4 వేళ్లు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ ప్రాంతంలో పడినట్లు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. 4 దిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. శక్తిత్రయ స్వరూపిణీ పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు వరుసగా ఎన్నో యాగాలు చేసినందుకు ప్రయాగగా మారింది. ఈ దేవిని బృహస్పతి అమృతంతో అభిషేకించాడని, త్రేతాయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు పూజించడం వలన
ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారు. శ్రీ సరస్వతీదేవి శక్తిపీఠం. కాశ్మీర్లోని శ్రీనగర్కు కాస్త దూరంలో ఈ పీఠం ఉంది. ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణహస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీదేవిని కీరవాణి అని పిలుస్తారు. ఈ క్షేత్రం గురించి ఒక పురాణ గాథ ఉంది. పార్వతీ పరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకొని గృహప్రవేశానికి సిద్ధమవుతారు. ఈ గృహప్రవేశానికి శివభక్తుడైన రావణుణ్ణి పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత ఏం దక్షిణ కావాలో కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే దక్షిణగా ఇవ్వమంటాడు రావణుడు. దీంతో తన ఇంటిని ఇచ్చేస్తుంది పార్వతీదేవి. బాధపడుతూ ఆమె తిరిగి వెళుతుండగా దారిలో సరస్వతీదేవి కలిసి ఆమెను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తిపీఠం. శాండిల్య మహర్షి ఈ దేవాలయం పక్కనే శారదావనంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. మహర్షి తపస్సుకు మెచ్చిన సరస్వతీమాత ప్రత్యక్షమై అతడికి జ్ఞానాన్ని ఇంకా ఎన్నో వరాలను ప్రసాదించిందని పురాణ కథనాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆదిశంకరాచార్యుల వారు కూడా శారదామాత కరుణతోనే ఇక్కడే పండిత సభలో తన జ్ఞానాన్ని నిరూపించుకున్నారని అంటారు. వైష్ణవీదేవి అమ్మవారి నాలుక పడిన చోటే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతం. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖిగా పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజ వాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమాన భారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి, శక్తికి సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. ఇకపోతే అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీదేవి శక్తిపీఠం జమ్మూలోని కాట్రాకు సమీపంలో ఉంది. శ్రీ మాంగళ్య గౌరీదేవి శక్తిపీఠం సతీదేవి శరీర భాగాల్లో స్థనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం బీహార్లోని గయా. ఇక్కడి అమ్మవారు మంగళగౌరీదేవిగా పూజలందుకుంటోంది. తనను తాకిన ప్రతి జీవికి మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్నిచ్చే సందర్భంలో అతని శరీరం పెరగకుండా ధర్మవత శిలను అతని సరస్సుపై ఉంచి దానిపైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణ గాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగళ్య గౌరి ఈ క్షేత్ర రూపిణి అని పురాణాల్లో ఉంది. విశాలాక్షి అష్టాదశ శక్తిపీఠాల్లో మరో పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షిదేవిగా ప్రార్థిస్తారు. ఇది సతీదేవి కర్ణకుండలాలు అంటే చెవిపోగులు పడిన చోటు. అందుకే ఇక్కడ అమ్మవారు మణికర్ణిక అని పిలువబడుతుంది. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరీ అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశీ. వ్యాసునికి కడుపారా భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశీగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశీగా పరిగణించబడుతోంది. కాశీ విశాలాక్షి ఆలయంలో 2 విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. ఇవి ప్రముఖంగా చెప్పుకొనే అష్టాదశ శక్తిపీఠాలు. అయితే ఈ అష్టాదశ పీఠాలను అంటే ఈ 18ంటిని దర్శించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏ ఒక్క క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్నా పుణ్యఫలం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఈ అష్టాదశ క్షేత్రాల గురించి చదివినా విన్నా స్వర్గప్రాప్తి కలుగుతుందని ఓ విశ్వాసం. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి
ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.